ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ఫిబ్రవరి 3, 4, 5 సర్వ దర్శనం టోకెన్లు తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేయబడవు. దానికి ముఖ్య కారణము ఫిబ్రవరి 4 రథసప్తమి కారణంగా టీటీడీ వారు ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో సర్వదర్శన టోకెన్లు అయిపోయాయి. ఇక రేపు 3, ఎల్లుండి 4, 5వ తారీఖుకి టోకెన్లు జారీ చేయబడవు. కౌంటర్లు కూడా మూసిపడ్డాయండి. చూడండి స్క్రీన్ పైన బయట టీటీడీ వరకు పెట్టడం జరిగింది. రథసప్తమి కారణంగా ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో ఎస్ఎస్సి టోకెన్లు జారీ చేయబడవు. భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వ దర్శనానికి వెళ్ళగలరు అని వారు క్లియర్గా పోస్టర్ అయితే మనందరికీ కూడా కౌంటర్లో బయట పెట్టడం జరిగింది. ఇది గమనించి రాబోయే 3 రోజుల్లో భక్తులు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఇప్పుడు తర్వాత నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు సాయంత్రం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓకేనా? ఇది మెయిన్ అప్డేట్ అండి. చాలామందికి తెలియదు. తప్పకుండా మీరు షేర్ చేయండి, అందరూ తెలుసుకోవాలి. అలాగే ఫిబ్రవరి 3 రేపు అన్ని రకాల దర్శనాలు ఉంటాయి. సర్వదర్శన టోకెన్లు ఒకటే ఉండదు. 5వ తారీఖు కూడా అన్నీ ఉంటాయి. కేవలం 4వ తారీఖే మీ అందరికీ కూడా రథసప్తమి కారణంగా డైరెక్ట్ విఐపీలు మాత్రమే రాగలరు. దర్శన టికెట్ 300 ఉన్నవారే రాగలరు. మిగతా అన్ని దర్శనాలు, ప్రత్యేక ప్రివిలేజ్ దర్శనాలు అన్నీ క్యాన్సిల్. కేవలం ఉచిత దర్శనం మాత్రమే డైరెక్ట్గా వెళ్ళి చేసుకోగలరు. 3వ తారీఖు 5 కాకుండా 4 గురించి మాత్రమే నేను ఇప్పుడు చెప్పా. 3, 5 టికెట్ ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు. ఓకేనా? అన్ని దర్శనాలు ఉంటాయి. కాకపోతే 4వ తారీఖున మాత్రమే బ్రేక్ దర్శనాలు, చంటి పిల్లలు, ఇవన్నీ ప్రత్యేక దర్శనాలు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఓకేనా? దయచేసి ఇది మీరు గమనించగలరు. ఇక ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలకి సంబంధించి ఏవైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతిరోజు అందరికీ చెప్తూనే ఉన్నాను. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ తిరుమల అప్డేట్స్ మరలా మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.